మకర రాశి వారికి ఈ వారంలో పనులన్నీ సకాలంలో పూర్తయ్యే సూచనలు ఉన్నాయా అండి? కొంతవరకు అలాగే ఉన్నాయి. ఎందుకంటే లాభంలో దేవగురు ఉన్నప్పుడు అప్రయత్నంగానే పనులు అవుతాయి. స్వల్ప ప్రయత్నం, స్వల్ప ఆలోచన, కొద్ది ప్రయత్నం అధికమైనటువంటి ఫలాన్ని, శుభాన్ని అందిస్తుంది. లాభంలో గురు శుక్రులు, అలాగే తృతీయంలో కుజుడు, షష్ఠంలో చంద్రుడు. శీఘ్ర విజయం లభిస్తుంది. సకాలంలో అనుకున్న పనులు వాటంతటవే పూర్తవుతాయి. సహకారం అందరి దగ్గర నుండి లభిస్తుంది. దగ్గర వారి నుండి ఎక్కువగా కనపడుతోంది. యోగ్యమైన ఫలితాలున్నాయి. మనోబలంతో ముందడుగు వేయండి. అసాధ్యము సైతం కూడా సుసాధ్యమవుతుంది. ఈ పని కాదు, నా వల్ల కాదు, నేను చేయలేనేమో అనుకుంటున్నటువంటి పనులు కూడా విజయాన్ని ఇస్తాయి. జ్ఞానం వృద్ధి చెందుతుంది. సకల లాభాలు చేకూరుతాయి. కొందరు ఇబ్బంది పెడతారు, చివరకు విజయం మీదే అవుతుంది. ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నంలో మీరు ఒత్తిడికి గురి కాకుండా నాలో ఎంతవరకు ధర్మం ఉన్నది, నీతి నిజాయితీ నా పక్కన ఏమాత్రం ఉన్నది అనేది ఆలోచిస్తే సరిపోతుంది. మీ పక్కన తప్పు లేకుండా చూసుకోండి, అంతా సవ్యంగానే ఉంటుంది. ఆర్థికంగా అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. గృహ వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రశాంత వాతావరణం లభిస్తుంది. కలహాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ప్రేమానురాగాలతో సుహృద్భావ వాతావరణం నెలకొంటుంది. అనుకున్నది సాధించి తీరుతారు. పట్టుదలతో లక్ష్యాన్ని చేరుకుంటారు. శుభవార్తలు విశేషంగా వింటారు. మకర రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? లక్ష్మీ ధ్యానం చేసుకోవటం శుభానికి సంకేతం. ఈ రాశి వారు దైవ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? మహాలక్ష్మి సందర్శనం తప్పనిసరిగా చేసుకోండి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏమిటి? 7వ రాశిలో ఉన్నటువంటి రాహుదోషము, అలాగే జన్మస్థానంలో మకరంలోనే ఉన్నటువంటి సూర్యుడు, ఈ 2 గ్రహాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి సూర్యప్రీతిగా గోధుమలు, రాహుప్రీతిగా మినుములు కొంచెం దానం చేయండి. మకర రాశి వారికి ఈ వారంలో లాభంలో గురు శుక్రులు శుభగ్రహాలు ఉండటం వల్ల వీరికి శీఘ్ర విజయం లభిస్తుందని, అసాధ్యాలు కూడా సుసాధ్యాలుగా మారుతాయని తెలియజేస్తారు.